మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. మున్సిపల్ చైర్మన్ భార్గవ తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ప్లేకార్డులతో ఆందోళనకు దిగారు. గత 15 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో ఏకచక్రాధిపత్యం వహిస్తున్న చైర్మన్ నేడు అక్రమ కట్టడాలపై కమిషనర్ వివరణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. మొన్ననే సమాచార హక్కు చట్టం ద్వారా మున్సిపల్ కార్యకలాపాలపై సమాచారం కోరిన చైర్మన్ వ్యవహారం దొంగ అన్నట్లుగా ఉన్నట్టు ఎద్దేవా చేశారు. ఇక మున్సిపల్ కాంప్లెక్స్లో దుకాణాల కిరాయిదారులు ముప్పు తిప్పులు పెడుతూ డబ్బులు గుంజే అలవాటు ఉన్న చైర్మన్ 2018లో వేలంలో షాపులు దక్కించుకున్న వారికి ఇప్పటి వరకు షాపులు కేటాయించకపోవడం చైర్మన్ అవినీతికి నిదర్శనమన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి సమయానికి రావడం జరిగింది. అప్పటికి కూడా ఇంకా చైర్మన్ సమావేశ స్థలానికి కౌన్సిల్ వాళ్ళకు రాలేదు. దానికి నిరసనగా అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ లో జరుగుతున్నటువంటి అవకతవకలను మేము చైర్మన్ గారు ఇంకా అందుబాటు రాని కారణంగా మేము కూడా వాకౌట్ చేసి రావడం జరిగింది. అయితే దొంగ అన్నట్లుగా మన మున్సిపల్ చైర్మన్ గారు ఈ అధికారులు చేస్తున్నటువంటి అవినీతి కట్టడాల మీద గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అవినీతి కట్టడాల మీద వివరణ కోరుతూ ఒక మెమోరాండం చైర్మన్ గారు కమిషనర్ కి ఇవ్వడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి మన చైర్మన్ గారి ఆధీనంలోనే మున్సిపాలిటీ వారికి తెలవకుండా ఎలాంటి అవినీతి కట్టడం జరిగినా వారికి తెలవకుండా జరగదు. ఏ కట్టడమైనా సరే చైర్మన్ దృష్టికి ఫస్ట్ వచ్చిన తర్వాతనే దగ్గరికి జరుగుతుంది. అది అందరికి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ ఆయన మళ్ళీ ఇప్పుడు టర్మ్ అయిపోతున్న సమయంలో ఈ మున్సిపల్ కట్టడాలు ఈ అపార్ట్మెంట్లు అయితేనేమండి షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ కట్టుకుంటా